హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చెప్పాలండి. సో అసలు అనౌన్స్మెంట్ ఏంటి, అసలు ఏం జరిగింది? సో కేసు అయితే కొట్టేయడం జరిగింది. సో అది ఏ కేసు, ఏ కోర్టు కొట్టేసిందని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి, సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025, ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 రిక్రూట్మెంట్ కదండి ఇది. సో మనకి కోర్టు కేసు అనేది జరుగుతుంది. సో ఈ ఈ గ్రూప్ డి పైన కోర్టు కేసు అనేది జరుగుతుంది. సో ఈ గ్రూప్ డి మీద కోర్టు కేసు అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఏం జరిగిందంటే ఈరోజు అంటే 10th అక్టోబర్ 2025 రోజున మనకి గ్రూప్ డి కేసులో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అది ఏం అప్డేటో చెప్తాను. 10th అక్టోబర్ 2025న కోర్టు కేసు అప్డేట్, సుప్రీంకోర్టు నుంచి అయితే కోర్టు కేసు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో సుప్రీంకోర్టు కేసు అప్డేట్. సో మీకు ప్రీవియస్ ఇయర్గా చెప్పినవి కూడా అవి వేరే కోర్టులండి. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. అంటే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ప్లేసెస్లో కేసెస్ ఉన్నాయి అనేది 3 ప్లేసెస్లో కేసెస్ అనేవి జరుగుతున్నాయండి. ఒకటేమో సుప్రీంకోర్టులో వేశారు, అండ్ ఇంకోటేమో క్యాట్లో జరుగుతుంది, అండ్ ఇంకోటి ఢిల్లీ హైకోర్టు. మేబీ ఢిల్లీ హైకోర్టు క్యాట్కి ఇచ్చింది అనుకుంటా. బట్ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఐ థింక్ ఐఎమ్ రైట్. బట్ ఇన్ కేస్ నేను కనుక తప్పుగా చెప్తే కనుక ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఢిల్లీ హైకోర్టు క్యాట్కి ఇచ్చింది అనుకుంటా, నాకు తెలిసి అంతే. కానీ ఢిల్లీ హైకోర్టు వాయిదా కూడా ఉంది. సో చూద్దాం. సో సుప్రీంకోర్టు కేసు అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ఈరోజు మనకి కేసు అప్డేట్ ఇచ్చింది. కేసు ఏంటంటే కొట్టివేసింది. సో సుప్రీంకోర్టు అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి కేసుని కొట్టివేయడం జరిగిందండి. సో అంటే డిస్మిస్ చేశారు, కొట్టేసింది. అంటే ఎందుకు కొట్టేసింది ఏంటి అంటే సుప్రీంకోర్టు వీళ్ళేంటి క్యాట్ నుంచి అండ్ ఢిల్లీ హైకోర్టు నుంచి ఇంకా రాకముందే సుప్రీంకోర్టుకి అనేది వెళ్ళడం జరిగింది. అంటే జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదండి. అసలు కేసు వేసింది ఏంటి, 10th ఆర్ ఐటీఐ, ఓకే, దీని మీద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద కేసు వేయడం జరిగింది. సో 2 days బ్యాక్ కూడా ఒక కేసు అప్డేట్ రావడం జరిగిందండి. అదేంటి, అసలు మీరు స్టే ఇచ్చాం కదా, మీరు అలా ఎలా ఇస్తారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అంటే మనకి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఇస్తారు, అది దాని మీద రావడం జరిగింది. సో నేను ఇంకా ఈ గ్రూప్ డి ఆర్ఆర్బి బోర్డు వాళ్ళ తరపు రాయర్ వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, సో నేను అప్లికేషన్ స్టేటస్ ఇచ్చాను అంతే, బట్ నేనైతే ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టలేదు కదా అని చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా స్టే ఇవ్వడం అనేది జరిగిందంట కోర్టు. సో 2 days బ్యాక్ అండి. సో ఈ స్టేలు అదంతా మనకు అవసరం లేదని చెప్పి నేను వీడియో చేయలేదు. బట్ ఇప్పుడైతే ఇది కోర్టు కేసు కొట్టేశారు కదా, సో దాని గురించి ఒకసారి అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది గ్రూప్ డి కేసు ఇక్కడ వేసిన గ్రూప్ డి కేసు, అదే 10th ఐటీఐ దాని మీద కోర్టు కేసు అనేది కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంకా మీకు సుప్రీంకోర్టు కానీ ఢిల్లీ క్యాట్ కానీ ఢిల్లీ హైకోర్టు కానీ ఇంకా ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వకముందే మీరు సుప్రీంకోర్టుకి ఎలా వస్తారు, సో ఇది అయిపోయిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రావాలి కదా అని చెప్పేసి ఈ కేసు అయితే డిస్మిస్ చేయడం జరిగింది. ఓకే, సో అట్ ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది కేసు కొట్టివేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇంకా గ్రూప్ డి కేసు అనేది లేదు, కొట్టేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ కేసెస్ వేశారు, క్యాట్ నుండి కేసు అప్డేట్ మనకి ఎప్పుడు వస్తుందండి,
అక్టోబర్ 2025 ఈ మంత్ 30న విచారణ అయితే ఉంది. సో అప్పుడైతే మనకి ఏదనేది తెలిసిపోవచ్చు మ్యాక్సిమం. అంటే 10థ్ ఆర్ ఐటీఐ అనేది ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా వచ్చేస్తుంది. లేదంటే ఢిల్లీ హైకోర్టు కేసు అప్డేట్ అండి. ఢిల్లీ హైకోర్టు కూడా మనకి హైకోర్టు 28th 10th 2025 అంటే దీనికంటే ఒక 2 days ముందే ఢిల్లీ హైకోర్టు నుంచి కేసు విచారణ అయితే ఉంది. సో ఇక్కడైనా మనకి జడ్జిమెంట్ రావచ్చు. బట్ క్యాట్ నుంచే మ్యాక్సిమం క్యాట్ నుంచే వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు కూడా క్యాట్కే ఇచ్చింది పవర్స్, మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనకి ఈ మంత్ ఎండింగ్ అంటే 10th అక్టోబర్ 2025 లోపల మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ డేట్న కనుక మనకి జడ్జిమెంట్ ఇచ్చేస్తే, ఆ డేట్నే జడ్జిమెంట్ ఇవ్వలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఏంటి అనేది చెప్పేసి ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి ఉన్న అప్డేట్ అయితే ఇదేనండి. సుప్రీంకోర్టు అనేది కేసు కొట్టేయడం జరిగింది. సో ఐ థింక్ నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్గా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీ కామెంట్కి అనేది ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళకి కూడా అప్డేట్ ఉందని చెప్పాను కదండి. సో మ్యాక్సిమం చాలామంది గ్రూప్ ఎన్టీపీసీ రాసిన వాళ్ళు ఆ గ్రూప్ డి కూడా రాస్తున్నారు. సో అందుకే 2 అప్డేట్స్ కలిపే చెప్పేస్తున్నాను. సో ఈ అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 ఎవరైతే సిబిటి 2కి క్వాలిఫై ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతే హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో చెక్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకైతే ఉన్న అప్డేట్ ఇదేనండి. సిబిటి 2 వాళ్ళకి హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్